కథ పేరు చిత్రం భళారే విచిత్రం. రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తిగారు. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటా, కూరలమ్మా కూరలు గట్టిగా పిలుస్తూ బండి తోసుకుంటూ వెళుతున్నాడు కనకారావు. కనకరావ్, ఒక్క నిమిషం ఉండు అంది నీరజ. అలాగే అమ్మా అని బండాపి నిలబడ్డాడు కనకారావు. నీరజ కూరల బుట్ట తీసుకునొచ్చి బెండకాయలెంత అని అడిగింది. కేజీ 80 అమ్మా అన్నాడు కనకారావు. నీరజ వెనకాలే వచ్చిన కిషోర్ ఆశ్చర్యంగా, ఏమిటి 80యా? మా ఊర్లో 40 రూపాయలే. ఆంటీ, ఇతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అనన్నాడు. బాబూ, మొన్న నెల రోజులపాటు వర్షాలు విపరీతంగా కురిశాయి. మధ్యలో వాయుగుండమొకటి. కూరగాయల పాదులన్నీ పాడైపోయాయి. దూరం నుండి తెప్పిస్తున్నాం అన్నాడు కనకారావు. నీరజ కేజీ బెండకాయలు తీసుకుంది. టమాటాలెంతా అడిగింది. 50 అమ్మా, మీకు 40కిస్తాను, ఎవ్వరితో అనకండి అని కేజీ టమాటాలు కూడా తూచిచ్చాడు కనకారావు. అది విని రెండోసారి ఆశ్చర్యపోయాడు కిషోర్. ఆంటీ, టమాటాలు మా ఊర్లో 20 రూపాయలే. ఇతన్లెగ్గా కొనకండి, మనం రైతు బజారుకు వెళదాం, నేను తోడొస్తాను అన్నాడు కిషోర్. మా ఊర్లో రైతు బజార్ లేదు, ఇలా బండివాళ్ల దగ్గర కొనుక్కోవాలి అంది చిన్నగా నవ్వుతూ నీరజ. మిగిటా కూరలు కూడా కొని బుట్టలో వేసుకుని డబ్బులు తేవడానికి లోపలికి వెళ్ళింది. 5 కూరలకి 400 రూపాయలయ్యాయి. అది చూసి తట్టుకోలేకపోతున్నాడు కిషోర్. ఆవేశంగా వెళ్లి ఇంటి గోడకు చేర్చి ఉన్న 2 అడుగుల ఇనుప ఊచా తీసుకువచ్చాడు. గత సాయంత్రమే పూలమొక్కలు తెచ్చి ఊచతో గోతులు తీసి వాటిని పాతి ఊచని గోడ దగ్గర పెట్టింది నీరజ. కిషోర్ ఇనుప ఊచతో కూరల బండి చుట్టూ గీతగీశాడు. జేబులోంచి చారల గీతలున్న ఒక ప్లాస్టిక్ బాల్లా ఉన్నదాన్ని తీసి కూరల మధ్య పెట్టాడు. ఇంకో జేబులోంచి ప్లాస్టిక్ రిమోట్ తీశాడు. కళ్ళు పెద్దవి చేసి బుసలు కొడుతున్న త్రాచుపాములా తీక్షణంగా కనకారావుకేసి చూశాడు. ఆ కుర్రాడి చేష్టలర్థంకాక అతనికేసి చూస్తున్నాడు కనకారావు. చూడు కూరలబ్బి, నువ్వు నా ఆంటీని మోసం చేసి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నావు. నీ కూరల బండిలో బామ్ము పెట్టాను. నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇంకా డబ్బులు కోసమంటూ ఇక్కడే ఉన్నావా? ఈ రిమోట్తో నీ బండి పేల్చేస్తాను అన్నాడు కిషోర్ ఆవేశంగా కుడిచేతితో కుడితొడమీద కొడుతూ. కనకారావుకి మతిపోయింది అతని మాటలకి. వళ్లంతా చెమటలు పట్టేశాయి. అమ్మో, ఈ కుర్రాడు రాయలసీమ నుంచి వచ్చినట్టున్నాడు. బ్రతికుంటే పల్లీలమ్ముకునైనా బతకచ్చు అని నిశ్చయించుకుని, బాబూ, ఆ బాంబు నీ చేతుల్తోనే తీసే, నేను వెళ్ళిపోతాను అన్నాడు భయంగా. కిషోర్ గంభీరంగా నడుచుకుంటూ వెళ్లి కూరల మధ్యన ఉన్న ప్లాస్టిక్ బాల్ తీసి జేబులో వేసుకున్నాడు. అంతే, మెరుపు వేగంతో కూరలబండి తోసుకుంటూ వీధి చివ్వరి వరకు వెళ్ళిపోయాడు కనకారావు. లోపల నుండి వచ్చిన నీరజ కూరలబండతను లేకపోవడంతో కిషోర్ నడిగింది అతనేమయ్యాడని. దానికి చిన్నగా నవ్వి, వాడికి స్పాట్ పెట్టాను, భయపడి పారిపోయాడు అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు కిషోర్ పెద్దగా అంగలు వేసుకుంటూ. మావాడు బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూస్తాడు అని ఆడపడుచు వనజ చెప్పిన మాటలు గుర్తుకువచ్చి నవ్వుకుని లోపలికి వెళ్ళింది నీరజ. వారం రోజులకు వాళ్లు వెళ్ళిపోయాక భయపడుతూ వచ్చిన కనకారావుని అడిగింది నీరజ, ఆ రోజు డబ్బులు తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని. కనకారావు ఆ రోజు కిషోర్ చేసిన హడావిడిని నీరజకు చెప్పాడు. అది విని పగలబడి నవ్వింది నీరజ. రావదినారా అంటూ ఎంతో ఆనందంగా ఆహ్వానించింది నీరజ. వినీలా చిరునవ్వులు చిందిస్తూ పిల్లాడిని తీసుకుని లోపలకు వచ్చింది. ఏరా డుంబూ, ఎలా ఉన్నావ్ అంటూ మేనల్లుడి బుగ్గలు పట్టుకుని ఆప్యాయంగా అడిగింది నీరజ. ఓకే, ఫైన్ అని కళ్ళు వింతగా అర్పుతూ సోఫాలో కూర్చున్నాడు 10 ఏళ్ల డుంబు అనే దామోదర్. నీరజకు వాడంటే చాలా ఇష్టం. వాడు జానపద గీతాలు బాగా పాడతాడు. ఆ రోజు భోజనంలో వాడికి ఇష్టమని బొబ్బట్లు కూడా చేసింది నీరజ. నేను ఇంటి ఆడపొడుచుని అయినా నాకంటే నువ్వు వాడినే బాగా చూస్తావు ఎప్పుడు అంది వినీల. అది నిష్ఠూరంతో కూడిన ఆనందమని నీరజకు బాగా తెలుసు. ఆ సాయంత్రం డుంబూచేత తనకు ఇష్టమైన పాటలన్నీ పాడించి మురిసిపోయింది నీరజ. వాళ్ళిద్దర్నీ అలా చూసి చాలా సంతోషించింది వినీల. బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నానన్న గర్వం ఏనాడూ నీరజ ప్రదర్శించదు. చాలా కలుపుగోలు మనిషి. అందుకనే పెద్దన్నగారింటికి వెళ్లకుండా తరచూ నీరజ ఇంటికే వస్తుంది వినీల. వారం రోజులు గడిచాయి. ఆదివారం ఉదయం సింహాచలం పెరట్లో అంట్లు తోముతోంది. ఆమె కూతురు ఏడుస్తూ, నాకు డబ్బులియ్యి, నేను సినిమాకు వెళతాను అంటోంది. ఇప్పుడు కుదరదు, పైవారం వెళదూగాని అని అంది సింహాచలం. కూతురు ఆమె మాటలు వినడంలేదు.
ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇది అంతా గమనించాడు డుంబు. నెమ్మదిగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. గట్టిగా ఆ అమ్మాయిని కౌగలించుకున్నాడు. బాధపడకు, పైవారం వెళ్ళి సినిమాకు, హ్యాపీగా ఉండు అని అన్నాడు డుంబు. అతని చర్యకి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఆమె ప్రయత్నం లేకుండానే ఆమె ఏడుపూ ఆగిపోయింది. సింహాచలం గిన్నెలు తోమడం ఆపి నోరు తెరుచుకుని వాళ్ళిద్దరికేసీ చూస్తుండిపోయింది. సింహాచలంకి టీ పట్టుకొచ్చిన నీరజ ఆ దృశ్యం చూసి అవాక్కైపోయింది. కొద్దిసేపటికి తేరుకున్న నీరజ, ఏమిట్రా డుంబూ ఇది? అంది. ఆ అమ్మాయిని వదిలి అత్తదగ్గరకు వచ్చాడు డుంబు. ఏమీ లేదత్తా, ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఫ్రెండ్లీ హగ్గిచ్చాను. చూడు ఏడుపు మానేసింది అన్నాడు నవ్వుతూ. 9ఏళ్ల ప్రమీళ సిగ్గుగా వాళ్లమ్మ వెనక చేరి డుంబూకేసి ఆసక్తిగా చూస్తోంది. సింహాచలం నీరజ కూడా నవ్వుకున్నారు వాళ్ల మాటలకి. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్తకి డుంబు ఫ్రెండ్లీ హగ్ గురించి చెప్పగానే అతను కూడా గట్టిగా నవ్వాడు. శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా చాలామంది మీద ప్రభావం చూపింది అన్నాడు కేశవ. ఒకరోజు బ్యాంకు నుండి ఇంటికి వచ్చిన నీరజ ఇంటి ముందు ఉన్న కారు చూసి ఆశ్చర్యపోయింది. స్కూటీ పార్క్ చేసి లోపలకు రాగానే కేశవతో మాట్లాడుతున్న సుప్రజను చూడగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. సుప్రజ కేశవ పినతండ్రి రాఘవరావు కూతురు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక మండలానికి తహసీల్దార్గా పనిచేస్తోంది. పక్కనే ఆమె పిల్లలు శ్రీదేవి, శ్రీకృష్ణ ఉన్నారు. కుశల ప్రశ్నలు అయ్యాక భీమవరం వెళుతూ అన్నయ్యలు ఒకసారి చూద్దామని వచ్చాను అంది సుప్రజ. చాలా సంతోషం, ఈ రూపేణైనా మా ఇంటికి వచ్చావు. 5ఏళ్లయింది నువ్వొచ్చి అంది నీరజ. పిల్లలేం చదువుతున్నారు అని అడిగింది సుప్రజ. శ్రీకృష్ణ 7వ తరగతి, శ్రీదేవి 5వ తరగతి అంది సుప్రజ. పిల్లలిద్దరికీ హాయ్ చెప్పింది నీరజ. వాళ్లు కూడా హాయ్ ఆంటీ అని అన్నారు. మర్నాడు ఆఫీస్ పనిమీద భీమవరం వెళ్ళింది సుప్రజ. పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నారు. నీరజ బ్యాంకుకి సెలవు పెట్టి వాళ్లతో కబుర్లు చెప్పింది. శ్రీకృష్ణ మాట్లాడిన 10 నిమిషాలలో వాళ్ల రాధికా మేడం గురించి చాలాసార్లు ప్రస్తావించడం గమనించింది నీరజ. రాధికా మేడం నీకు ఏ సబ్జెక్టు చెబుతారు? అడిగింది శ్రీకృష్ణని నీరజ. ఇంగ్లీష్. ఆమె లెసన్ చెబుతుంటే క్లాసంటా పిన్ డ్రాప్ సైలెన్స్ ఆంటీ, చాలా స్వీట్ వాయిస్ ఆనిది మెరుస్తున్న కళ్లతో అన్నాడు శ్రీకృష్ణ. అది గమనించింది నీరజ. పిల్లలతో క్యారమ్స్ ఆడింది నీరజ. దాడి ఆట నేర్పింది ఇద్దరికీ. వాళ్లు చాలా సంతోషించారు. ఆ మర్నాడు సుప్రజ పిల్లలతో కలిసి వాళ్ల ఊరు వెళ్ళిపోయింది. సుప్రజకి పిల్లలకి బట్టలు పెట్టింది నీరజ. 2 రోజులు గడిచాక గెస్ట్ రూమ్ సర్దుతుంటే తలగడ కింద ఒక లెటర్ కనిపించింది. అది చదివి నీరజ ఆశ్చర్యపోయింది. సాయంత్రం కేశవ వచ్చాక అతనికి ఇచ్చింది ఆ ఉత్తరం. డియర్ రాధా, మీరు క్లాస్లోకి రాగానే నాలో కొత్త ఉత్సాహం కలుగుతోంది. మీరు లెసన్ చెబుతున్నంతసేపు కన్నార్పకుండా మిమ్మల్నే చూస్తున్నాను. మీరు క్లాస్ విడిచి వెళ్లగానే నాకు చాలా చిరాకు కలుగుతోంది. మిగతా సబ్జెక్టులు కూడా మాకు మీరే చెబితే బావుంటుంది. ప్రిన్సిపల్ గారికి ఆ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీకు పెళ్లి కాలేదని తెలిసింది. నా చదువు అయ్యి ఉద్యోగం రాగానే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అంతవరకు మీరు తొందరపడకండి. మన ఇద్దరి పేర్లు కూడా బాగా కలిశాయి, కృష్ణ, రాధ. ఓ సూపర్. ఉత్తరం చివర మురళి ఊదుతున్న కృష్ణుడి బొమ్మ ఉంది. ఉత్తరం చదివిన కేశవ చిన్నగా నవ్వి, ఈ పిల్లలతో మనకు మరో అనుభవమన్నమాట అని అన్నాడు. నీరజ కూడా చిరుదరహాసం చేసింది. కథా సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.